నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। 2024 ఎన్నికల తర్వాత గుంటూరు జిల్లాలో సైకిల్ స్పీడ్కు అడ్డు లేకుండా పోయింది। మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది। ముఖ్యంగా పల్నాడు పరిధిలో వైసీపీ అరాచకాలను ఎదురొడ్డి నిలిచిన తెలుగుదేశం కార్యకర్తల శ్రమకు ప్రజలు ఓట్ల రూపంలో పట్టం కట్టారు। 2024 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 3 పార్లమెంట్ సీట్లతో పాటు 17 ఎమ్మెల్యే సీట్లలో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి। తెనాలి నుంచి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు। మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు। ఒక్క కూటమి ఇక్కడ వైసీపీని పూర్తిగా దెబ్బకొట్టింది। పలు నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది। గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరుపేటకు వెళ్ళినా ఆమెకు కాలం కలిసి రావటం లేదని చెప్పాలి। ఆమె వారానికి ఒక కేసులో చిక్కుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు। గుంటూరు జిల్లాలో వెస్ట్ నియోజకవర్గం వైసీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యేలా మారిపోయింది। జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నా అక్కడ మాత్రం గ్రూప్ వార్ నడుస్తుండడంతో ఎవరికి నాయకత్వం అప్పగించాలో తెలియడం లేదంటున్నారు। ఎవరికి వారు తామే ఇన్ఛార్జీలం, తమ మాటే వినాలంటూ క్యాడర్కి చెప్తుండడంతో ఎవరి మాట వినాలో కూడా క్యాడర్కు తెలియడం లేదు। గుంటూరు వెస్ట్ రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్, కానీ ఇక్కడ ఇన్ఛార్జిని నియమించుకోలేక సతమతం అవుతుంది। మిగతా జిల్లాల కంటే ఇది విభిన్నం। ఆ పార్టీ ఇక్కడ నాయకులకు కొరత లేదు। గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాజీ మంత్రి విడుదల రజని। ఆ తర్వాత ఆమెను పాత నియోజకవర్గం పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమన్వయకర్తగా పంపింది అధిష్టానం। అదే సమయంలో సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించింది। కానీ విడుదల రజని వెళ్ళిపోయాక గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదు। దీంతో ఉమ్మడి జిల్లాలో సమన్వయకర్త లేని ఏకైక నియోజకవర్గంగా మిగిలిపోయింది। చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు వచ్చిన మాజీ మంత్రి విడుదల రజని వల్ల గుంటూరు వెస్ట్ పగ్గాలు ఎవరికి ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు। 2.5 ఏళ్ల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు। అధికారంలో ఉన్న సమయంలో విడుదల రజని ఆమె అనుచరులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి। అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆమె మంత్రిగా ఉండడం వల్ల ఆమె అవినీతిపైన ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల రజని అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి। విడుదల రజని మాత్రం తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు। దీంతో ఆమె చిలకలూరుపేట పైన కూడా ఫోకస్ పెట్టలేకపోతున్నారు। దీంతో అటు చిలకలూరుపేట ఇటు గుంటూరు పశ్చిమంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటున్నారు। జిల్లా అధ్యక్షుడిగా గుంటూరులోనే ఉండి రాజకీయం చేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబునే పశ్చిమ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారని, అందుకునే ఖాళీగా ఉంచారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది। అప్పుడే ఏడాది గడిచిపోయింది। ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మోదుల వేణుగోపాల్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం అండ్ మాజీ మేయర్ కావటి మనోహర్, ఇలా చాలామంది నాయకులు గుంటూరు వెస్ట్ పగ్గాలు తమకు అప్పగించాలని ఎవరికి వారే కోరుతున్నారు। టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ పదవి అడుగుతున్నారు। ఈయనతో పాటు యేసురత్నంకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది। మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అయితే 2014లో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా। ఈ ముగ్గురికి గుంటూరు పశ్చిమం పైన పూర్తి అవగాహన ఉంది। కానీ ఇన్ఛార్జి ప్రకటనలో ఈ ఆలస్యం ఎందుకన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది। అంతా బలమైన నాయకులే కావడంతో ఎవరికి వారే కర్చీఫ్ వేసే ప్రయత్నంలో ఉన్నారని, అందుకే పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని కూడా చెప్తున్నారు। గుంటూరు పశ్చిమంలో వైసీపీ అభ్యర్థుల ఓటమికి ఈ గ్రూప్ రాజకీయాల కారణమని కూడా చెప్పుకుంటున్నారు। అవే గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు సమన్వయకర్త నియామకానికి అడ్డుగా మారాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి। 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు సైలెంట్ అయినా అంబటి మాత్రం దూకుడు మీద ఉన్నారు। ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంలో తగ్గటం లేదు ఆయన।
పైగా పలు కేసులకు సంబంధించి న్యాయ పోరాటాలు కూడా చేస్తున్నారు. కానీ వెస్ట్ నియోజకవర్గం మీద మాత్రం అంబటి కంటే మిగతా నేతలకు గట్టి పట్టుంది. ప్రస్తుతానికి తానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నానని అంబటి చెప్తున్నారు. పార్టీ అధినేత జగన్ హామీ ఇవ్వడం వల్లే అంబటి ఇలా మాట్లాడి ఉంటారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ వైసీపీలో చిన్న సైజు తుఫాన్ సృష్టించిందనే చెప్పుకోవచ్చు. గుంటూరు వెస్ట్ రథసారథిగా జగన్ ఎవరికి అవకాశం ఇస్తారోననేది వైసీపీ క్యాడర్ చాలా ఆశగా ఎదురు చూస్తుంది. ఇది ఇవాల్టి మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.